ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సీతారాములను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచే స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నారు. మరింత సమాచారం భద్రాచలం నుంచి కదీర్ అందిస్తారు. భద్రాచలంలో నేడు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం జరిగింది. అయితే ఈరోజు ముక్కోటిని పురస్కరించుకొని అనేక మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి రావడం జరిగింది. నిన్న తెప్పోత్సవ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈరోజు ఉదయం భద్రాచలంలో వైకుంఠ ద్వారానికి ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రస్తుతం అనేక మంది భక్తులు దేశ నలుమూలల నుంచి కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి గత నెల రోజుల నుంచి ఇక్కడ ఉన్న అధికారులు పూర్తి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. స్థానికంగా ఉన్న ఈవో అదేవిధంగా జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్తో పాటు అనేక మంది అధికారులు సమన్వయపరుచుకొని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. అయితే దేశంలోనే రెండో అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం వద్ద ఈరోజు భారీగా భక్తులు చేరుకున్నారు. అనేక మంది భక్తులు ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి? ఇక్కడ ఎలా ఉంది మీకు? ఏర్పాట్లన్నీ అయితే బాగానే ఉన్నాయండి. మేమైతే భీమవరం నుంచి వచ్చాం. వైకుంఠ మనకి దర్శనం అని చాలా ఫేమస్. ఇది స్వయంగా మనం మార్నింగ్ 5కి స్టార్ట్ అయింది. 6 వరకు పూజ జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఉత్తర ద్వారం ద్వారా మనం దర్శనం చేసుకుంటాం. చాలా బాగుంది. అంతా కూడా చూస్తూ ఉంటే చాలా మన సొంతంగా వైకుంఠం ఫీలింగ్ అనేది కలిగింది. చాలా అదృష్టం మనం అలా చేసుకోవటం. వైకుంఠ ద్వారం దర్శనం చూస్తే టీవీలో చూస్తే కాదు, ప్రత్యక్షంగా వస్తే మన దీన్ని దర్శించుకుంటేనే దీంట్లో ఉన్న థ్రిల్లింగ్ ఉంటుంది. ఏదో మనం ఎవరు చెప్తేనే యూట్యూబ్లో చూస్తే కాదు, మనం రావాలి, వచ్చి సరదాగా ఒకసారి చూసుకొని ఉత్తర దర్శనం చేసుకుంటే మన జన్మ ముక్కోటి దేవతలు కూడా ఈరోజు వస్తారు కాబట్టి మనం దాంతోపాటు మనం కూడా మన స్వామివారిని దర్శించుకోవడం మన అదృష్టం. కానీ ఈరోజు ఆంజనేయ స్వామి మాల వేసుకుని స్వామివారి దివ్యమైన కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం స్వామి. చాలా అద్భుతంగా ఉంది. ఇదే ఫస్ట్ టైం రావడం స్వామి. ఈ రోజున ఇలా ఇక్కడికి వచ్చి మాలలో నేను ఆంజనేయ స్వామి మాల ఇక్కడికి వచ్చి ఇలా దర్శించుకోవడం ఏ జన్మలోనో పుణ్యం చేసుకున్నాను అనుకుంటున్నాను. జై శ్రీరామ్ అండి. వైకుంఠ ద్వార దర్శనం చాలా బాగా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ అధికారులు కూడా చాలా మంచిగా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తున్న భూతో నా భవిష్యత్తు, ఈ 2 కళ్ళు కూడా చాలవు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించవలసిన కోరుతున్నాం. అలాగే ప్రభుత్వం కూడా ఒక చిన్న విన్నపం అండి. దాదాపుగా దేశం అలాగే నలుమూల నుండి రాష్ట్రాలు ఉన్నటువంటి భక్తులు ఈ భద్రాద్రిని సందర్శించాలంటే రైలు మార్గం లేకపోవడం చాలా విడ్డూరకరం. రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తే నిత్య కళ్యాణంగా భద్రాద్రి ఇంకా అభివృద్ధి చెందుతుంది. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైలు మార్గానికి చూపించిన అనేక భక్తులకు రవాణా సౌకర్యం కలిగజేస్తే ఇంకా ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. నేను శ్రీరామ దీక్ష 32 సార్లు స్వీకరించానండి. హనుమ దీక్ష కూడా 22 సార్లు స్వీకరించాను. భద్రాచలం రామాయంలో ముక్కోటి ఏకాదశి భద్రాచలోత్సవాలను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ని కూడా రూపొందించడం జరిగింది. రవాణా సౌకర్యం తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ డిపోల నుంచి 150 ఆర్టీసీ బస్సులు కూడా నడిచాయి. అయితే భద్రాచలం నుంచి పర్ణశాల ఆలయానికి వెళ్లేందుకు ప్రతి 10 నిమిషాలకు బస్సును ఏర్పాటు చేశారు. ఖమ్మం, కొత్తగూడెం రైల్వే స్టేషన్ల వద్ద కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. 2.5 గంటల నుంచి మాలమూర్తుల ఉచిత దర్శనం కోసం 100 టికెట్పై ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. 4 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శన క్యూ లైన్లోకి అనేక మంది ఇక్కడికి వచ్చి నిలబడటం జరిగింది. అయితే దాంతోపాటుగా గంటల కొద్ది ఇక్కడ నిలబడితే కానీ ఇక్కడ దర్శనం లభించే పరిస్థితి కనిపించడం లేదు. అయితే సూచించిన గేట్ ద్వారానే టికెట్ తీసుకున్న వారు సెక్టార్లోకి వెళ్ళాలని చెప్పేసి నిర్దేశించడం జరిగింది. అయితే ఉదయం 8 గంటల నుంచి ఉత్తర ద్వారం ద్వారా మూలమూర్తుల దర్శనం నిమిత్తం 200 టికెట్పై ఇక్కడికి ఎలా ఉంటుంది. అయితే ఇది ఉత్తర ద్వారంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగింది. దాంతో పాటుగా 2,000 రూపాయలు 1,000 రూపాయలు సెక్టార్ టికెట్లు తీసుకున్న వారికి ఉత్తర ద్వారంలో పూజల అనంతరం అదే మార్గం గుండా మూల విరాట్ దర్శనం కూడా ఉంటుంది. అయితే దాదాపుగా ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ కవర్లు ఇక్కడ లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ పడేయకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే గోదావరిలో స్నానాలు చేసేటప్పుడు
భక్తులు లోతుకు వెళ్లకుండా బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే పవిత్ర నీటిని కలుషితం చేయొద్దని చెప్పేసి అధికారులు పదే పదే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రసాదం ధర వచ్చేసి 100 గ్రాముల లడ్డు 25 రూపాయలు, 400 గ్రాముల పెద్ద లడ్డు ధర 100 రూపాయలు. రద్దీని బట్టి 2 లక్షల లడ్డులను మొత్తం సిద్ధం చేశారు. అయితే ప్రసాదం కౌంటర్లను రామాలయం ప్రాంగణంలోని ఆంజనేయ స్వామి ఆలయం వెనుక 2, అదేవిధంగా కోర్టు ప్రాంగణంలో 2, తానిషా కళ్యాణ మండపం వద్ద 2, పద్మశాలి సత్రం సమీపంలో 4 కౌంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తంగా ఇక్కడ పార్కింగ్ ప్రదేశాలు, మార్కెట్ యార్డ్, ప్రభుత్వ జూనియర్ కాలేజ్, అక్కడ గ్రౌండ్తో పాటు R&B కార్యాలయ ప్రదేశం, గోదావరి వంతెన పక్కన విఐపీల మిథిలా స్టేడియం వెనుక ఇలాంటి ఏర్పాట్లను చేయడం జరిగింది. అయితే మొత్తం ఇక్కడ సమాచార కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్టాండ్, తానిషా కళ్యాణ మండపంతో పాటు ఇక్కడ అనేక అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. దాదాపుగా భక్తులు 50,000 నుంచి 1,00,000 మంది వస్తారని చెప్పేసి భావించినట్లుగానే అదేవిధంగా ఇక్కడికి భక్తులు తరలి రావడం జరిగింది. దాదాపుగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం కోసం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయం వరకు పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు మనం చూడొచ్చు విజువల్స్లో అనేక మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అయితే రెండో అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలానికి ఇక్కడికి రావాలని చెప్పేసి ఉత్తర ద్వార దర్శనాన్ని ఖచ్చితంగా ఇక్కడ దర్శించుకోవాలని చెప్పేసి ముక్కోటి రోజున ఖచ్చితంగా ఇక్కడికి భక్తులు రావాలని చెప్పేసి అందరూ భావిస్తారు. ఆ విధంగానే ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. వైకుంఠ ద్వార దర్శనం ద్వారా ఉత్తర ద్వార దర్శనం అయిపోయిన తర్వాత భక్తులు ఏ విధంగా పైకి వెళ్తున్నారు అనేది బాగా అనేక మంది మహిళలు, చిన్నపిల్లలతో పాటు ప్రతి ఒక్కరు వృద్ధులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇది ఎక్కువగా భక్తి కనబరచడం కోసం, అదేవిధంగా ముక్కోటి దేవతల ఆశీర్వాదం తీసుకోవడం కోసం అనేక మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూస్తే అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భక్త జనం కోసం ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారందరి కోసం ఇక్కడ లాడ్జ్లు కూడా ఏర్పాటయ్యాయి. అయితే దాదాపుగా ఇక్కడ లాడ్జ్ల ధరలను కట్టడి చేయాలని చెప్పేసి అనేక రోజుల నుంచి ఒక డిమాండ్ అయితే ఉంది. దానికి సంబంధించి అక్కడ అది కొంత కంట్రోల్ కాలేకపోతా ఉంది. ప్రస్తుతం ఉదయం ఇక్కడ ఉత్తర ద్వార దర్శనాన్ని దర్శించుకోవటం కోసం అనేక మంది భక్తులు రాత్రి నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. అనేక మంది టికెట్లు కొనుక్కొని ఇక్కడ క్యూ లైన్లలో నిలబడి ఇక్కడ వాళ్ళు దేవుణ్ణి దర్శించుకోవడం కోసం ఇక్కడ క్యూ లైన్లలో నుంచి వెళ్తున్న పరిస్థితి చూడొచ్చు. దాదాపుగా సెక్టార్ల వైజ్గా ఇక్కడ విభజించడంతో అనేక మంది భక్తజనం ఇప్పటికే ఇక్కడికి చేరుకొని వీళ్లకు క్యూ లైన్లలో ఉన్న వాళ్ళందరికీ దర్శనం లభించే వరకు దాదాపుగా 2-3 గంటలు పట్టే సమయం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూస్తే ఈరోజు మధ్యాహ్నం వరకు కొంత భక్తజనం కొంత తగ్గే అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కానీ ఇక్కడ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. అయితే నిన్న తెప్పోత్సవ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈరోజు ఈ ఉత్తర ద్వార దర్శనం కోసం అనేక మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి భారీగా తరలివచ్చారు. ఇది మొత్తంగా ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ షర్షత్తో కదీర్, V6 న్యూస్, భద్రాచలం.